Okay, the concept is about the related PSOC. పిఎస్ఓసి అంటే మనకి పవర్ సిస్టమ్స్ ఆపరేషన్ అండ్ కంట్రోల్. ఇది మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. అండ్ ఇందులో యూనిట్ 3కి సంబంధించిన ఇన్ఫో నోట్స్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. సో ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ మోడలింగ్ ఆఫ్ స్టీమ్ టర్బైన్. సో ఇక్కడ మోడలింగ్ ఆఫ్ స్టీమ్ టర్బైన్ అండ్ మనకి స్టీమ్ టర్బైన్ డయాగ్రామ్ మస్ట్ బి. మనకి ఇక్కడ బాయిలర్ ఉంటుంది, ఎల్పి హీటర్, హెచ్పి హీటర్, పంప్, కండెన్సర్, ఎల్పి అండ్ ఐపి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ స్టీమ్ టర్బైన్ కన్వర్ట్స్ స్టీమ్ ఇంటూ రొటేటింగ్ ఎనర్జీ. ఇక్కడ నార్మల్గా మనకి స్టీమ్ టర్బైన్ అని ఉంది. స్టీమ్ టర్బైన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్టీమ్ టర్బైన్? మనకు ఉన్న స్టీమ్ని రొటేటింగ్ ఎనర్జీ అండ్ ఇన్ విచ్ ఇన్ టర్మ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై జనరేటర్. సో మన దగ్గర ఉన్న స్టీమ్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఈ స్టీమ్ టర్బైన్లో మనకి మెయిన్లీ 3 సెక్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ హెచ్పి, ఐపి, ఎల్పి. అంటే హై ప్రెషర్, ఇంటర్మీడియట్ ప్రెషర్ అండ్ ఎల్పి ప్రెషర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్ స్పీడ్ గవర్నింగ్ సిస్టమ్ స్టీమ్ వాల్వ్ ఓపెన్స్ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టీమ్ ఎంటర్స్ ఇన్ టు ద టర్బైన్. సో స్పీడ్ గవర్నింగ్ సిస్టంలో మనకి స్టీమ్ వాల్వ్ ఓపెన్ అవుతుంది అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టీమ్ టర్బైన్లోకి ఎంటర్ అవుతుంది. సో హై ప్రెషర్ స్టీమ్ ఎంటర్స్ ఇన్ టు ద హెచ్పి సెక్షన్ ఆఫ్ టర్బైన్. సో ఇక్కడ మనకి హై ప్రెషర్ స్టీమ్ అనేది హెచ్పి సెక్షన్లోకి ఎంటర్ అవుతుంది. And in HP section the pressure will be dropped and the temperature increases. HP section లో మనకి ప్రెజర్ అనేది డ్రాప్ అయ్యి and the temperature decrease అవుతుంది. So to get the constant temperature, సో మనకి కాన్స్టెంట్ టెంపరేచర్ కావడం కోసం హెచ్పి సెక్షన్ ఈజ్ గివెన్ టు ద బాయిలర్. స్టీమ్ ఫ్రమ్ హెచ్పి సెక్షన్ ఈజ్ గివెన్ టు ద బాయిలర్ and here pressure is kept constant and temperature increases to the rated value. సో మనం ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే మనకి స్టీమ్ని హెచ్పి సెక్షన్ నుంచి బాయిలర్కి సెండ్ చేసామో ఇక్కడ ప్రెజర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అండ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ టు ద రేటెడ్ వాల్యూ. సో ప్రీవియస్ కండిషన్లో మనకి టెంపరేచర్ డిక్రీజ్ అయింది, బట్ ఈ కండిషన్స్లో మనకి టెంపరేచర్ రేటెడ్ వాల్యూకి ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ద స్టీమ్ ఫ్రమ్ బాయిలర్ ఈజ్ గివెన్ టు ద ఎల్పి సెక్షన్. మనకి అక్కడ ఉన్న బాయిలర్ నుంచి స్టీమ్ని ఎల్పి సెక్షన్కి ఇస్తాం and the steam from LP section is dumped to condenser. So finally దాన్ని కండెన్సర్కి ఇస్తాం and the steam is converted at condenser to water and water to fed back to the boiler. సో ఎప్పుడైతే మనకి స్టీమ్ అనేది యూజ్ అయిపోయిందో దాన్ని మళ్ళీ వాటర్కి అండ్ ఫెడ్ బ్యాక్ టు ద బాయిలర్ అండ్ మనం బాయిలర్కి ఇచ్చేస్తాం. సో దిస్ స్టీమ్ టర్బైన్ కన్సిస్ట్ ఆఫ్ 2 మోడల్స్. మనకి ఇందులో 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి రీహీట్ టైప్ అండ్ అనదర్ వన్ ఈజ్ నాన్ రీహీట్ టైప్. సో ఇక్కడ రీహీట్ టైప్ అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఇక్కడ హెచ్పి నుంచి ఎల్పికి ఇచ్చిన తర్వాత దాన్ని అగైన్ వీఆర్ గోయింగ్ టు ద రీహీటర్, అంటే కండెన్సర్కి ఇచ్చి అగైన్ మనం దాన్ని రీహీట్ చేస్తున్నాం. బట్ కమింగ్ టు ద నాన్ రీహీట్ టైప్, సో ఇందులో మనకి రీహీటర్ అనేది మనకి ఇందులో ప్రొవైడెడ్గా ఉండదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇన్పుట్ అనేది డెల్టా ఎక్సీ ఆఫ్ ఎస్ ఇస్తున్నాం and this will be the steam chest and this is the steam valve, same as it is here. The steam valve will be here and this is the turbine and the output will be delta PE of S. సో ఇక్కడ మనం సేమ్ మెన్షన్ చేసుకున్నాం, ఇన్పుట్ అంటే XE of S అండ్ అవుట్పుట్ అంటే PE of S. మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చూస్తే అవుట్పుట్ బై ఇన్పుట్ ఇట్ విల్ బి డెల్టా PE of S బై డెల్టా XE of S. దిస్ విల్ బి ద G of S. సో దీన్ని మనం ఎలా మెన్షన్ చేసుకున్నాం, T of S is equals to TKG by 1 plus STT and this will be the turbine gain and this will be the turbine time constant. సో దీనికి మనకి ఒక బ్లాక్ డయాగ్రామ్ కూడా ఉంది and this will be the block diagram regarding to that non-reheat type turbine model and this is the gain which we have got, G of S equals to TKG by 1 plus STT and మనకి తెలుసు ఇది turbine gain and this is the turbine time constant. This is the input delta XE of S and output delta PE of S. సో మనకి మోడలింగ్ ఆఫ్ స్టీమ్ టర్బైన్ అంటే సింపుల్గా మనం ఈ డయాగ్రామ్ని మెన్షన్ చేసి అండ్ దోస్ 2 టైప్స్ హీట్ అండ్ నాన్ హీట్ టైప్ని మెన్షన్ చేస్తే దట్స్ ఎనఫ్. అండ్ ఫైనల్గా మనకి వచ్చిన TKG by 1 plus STC ఒక బ్లాక్ డయాగ్రామ్ని మెన్షన్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అబౌట్ మోడలింగ్ ఆఫ్ స్టీమ్ టర్బైన్.